సూపర్ ఎలిగెంట్ ముంగా క్రేప్ శారీస్ తోటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. లెటర్ స్టార్ట్. సమతా రెడ్డి స్టూడియోకి స్వాగతం. ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న ఈ డార్క్ వైన్ కలర్ ఈ శారీ, డార్క్ నేరేడ్ వండు కలర్ అంటాం కదా, దీంట్లో ఇట్లా స్టార్స్ లాగా ఉంది, యూజువల్గా వచ్చే ఫ్లవర్స్ లాగా ప్యాటర్న్ కాకుండా. అండ్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్లో కూడా ఇట్లా మనకి పిచ్వై స్టైల్ వీవింగ్లో ఉంది. చాలా రోజుల తర్వాత ఈ ప్యాటర్న్ మళ్ళీ వచ్చినాయి. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండబోతుంది. లైక్ నేను సేమ్ ఎగ్జాక్ట్ ఎట్లయితే తీసుకున్నాను మస్టర్డ్ ఇయర్లో సిమిలర్గా ఉందన్నమాట బ్లౌజ్, కాబట్టి నేను పేరప్ చేసుకున్నా. పళ్ళు రిచ్గా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కంప్లీట్ వీవింగ్లో పిచ్వై స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది. టాజల్స్ చూసుకుంటే కూడా ఎల్లో కాంట్రాస్ట్ ఉన్నాయి. ఫాల్ సూపర్గా పడుతుంది. ఫస్ట్ టైం మ్యాండేటరీగా సాఫ్ట్ పాలిష్కి ఇవ్వండి. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. మూంగా క్రేప్ కూడా ఎట్లా అంటే వార్డ్రోబ్లో పెడితే ఎప్పటికప్పుడు ఫ్యాషన్ తోటి సంబంధం లేకుండా మనం పేరప్ చేసుకోవచ్చు డిఫరెంట్ బ్లౌజెస్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే స్పెసిఫిక్గా ఇట్లా ఎడ్జ్కి ఎల్లో వచ్చింది కాబట్టి ఎల్లో, అదర్వైజ్ వేరే తీసుకున్నా కూడా అంత పెద్ద హడావుడి ఏం లేదు. 2800లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఫ్లోరసెంట్ ఎల్లోకి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది. సో దీంట్లో అంతా మీకు దగ్గరగా తెలియదు, బట్ డార్క్ కలర్స్లో అయితే మన ప్యాటర్న్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది కదా. సో ఫస్ట్ అయితే ప్రస్తుతం నేను హైట్ మీకు చూపిస్తున్నా. సఫిషియంట్ హైట్, ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ ఉండదు, కంప్లీట్ వీవింగ్, ఎక్కడ కూడా ప్రింట్ కాదు. సో ఈ శారీకి కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ నేను పెట్టుకొని చూపిస్తాను. పళ్ళు, బ్లౌజ్లో కూడా మనకి ఇట్లా బూటాస్ కూడా కాదు, పిచ్వాయిలు వచ్చినాయి అనమాట. కంప్లీట్ ఇట్లా పిచ్వాయి స్టైల్ వచ్చింది విత్ బార్డర్. కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది గ్రీన్కి ఎల్లో వచ్చింది, ఇందాక దానికి కంప్లీట్ కాంట్రాస్ట్. పటోలా ప్రింట్ వచ్చిన సిల్క్ శారీస్ ఇవి, ప్రింటెడ్ అనమాట కంప్లీట్గా. సో ఇందులో మధ్యలో కూడా ఇట్లా బర్డ్స్ వచ్చేసి మంచిగా ఉంది. ఈ డిజిటల్ ప్రింట్ ఏదైతే వచ్చిందో చాలా బాగుంది. ఒకటి కంప్లీట్ డల్గా ఉంటుంది, ఇంకొకటి బ్రైట్గా ఉంటుంది. అట్లా మొత్తం మోటివ్స్ చీర తరోగా ఉండి గ్రే బ్యాక్గ్రౌండ్ వచ్చింది. చిన్న చిన్న వైట్ పోల్కాస్ కూడా ఉన్నాయి. టూ సైడ్స్ పటోలా ప్రింట్స్ ఉన్నాయి. హైట్ సూపర్. తర్వాత దీన్ని మంచిగా పర్ఫెక్ట్గా డ్రెస్ కానీ లెహెంగా ప్యాటర్న్ చేసినా కూడా చాలా బాగుంటుంది. కొంచెం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి పళ్ళు బ్లాక్, కంప్లీట్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ ప్రింటెడ్ పటోలా వచ్చింది. ఇంతకుముందు ప్రైస్ చెప్పలే కదా, 1950 రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ మనం చూసేది లైట్ ఆనియన్ పింక్ కలర్కి రెడ్ కలర్ వచ్చింది. పళ్ళు టాజల్స్ తోటి. తర్వాత బ్లౌజ్ బేజ్ కలర్కి మనకి డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ లావెండర్ కలర్కి పర్పుల్ కలర్. పళ్ళు, బ్లౌజ్ లైట్ వీటిష్ కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. పళ్ళు, బ్లౌజ్ లైట్ స్కై బ్లూకి బ్లూ కలర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. మనం చూసేది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్. బ్లాక్కి రెడ్, ఇది థ్రెడ్ వీవింగ్లో ఉన్న ఎలిఫెంట్ అండ్ పీకాక్స్ వచ్చినాయి. బ్లాక్కి రెడ్, హైట్ ఎట్లాగో చూపిస్తా. ఈ శారీస్ కూడా పర్టికులర్గా శారీ లాగా డ్రైప్ చేయడం, లేకపోతే లెహెంగా ప్లాన్ చేసినా, లేకపోతే డ్రెస్ స్టిచ్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది, అనార్కలి లాగా. అయితే దీంట్లో బ్లౌజ్ లేదు. 1500 ప్రైస్, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. సో పళ్ళు మనకి ఇట్లా వస్తుంది. సో దీంట్లో ర్యాండమ్గా కలర్స్ చూద్దాం. ఎట్లాగో బ్లౌజ్ లేదు కదా, ఓపెన్ చేసే పని లేదు. రెడ్కి ఇట్లా వచ్చింది, కొంచెం డార్క్ మెరూన్ బ్యాక్గ్రౌండ్ తోటి, ఆల్మోస్ట్ ఇంకా సిమిలర్ అనమాట. దీనికి మాత్రం కాంట్రాస్ట్ వచ్చింది. ఈ స్కై బ్లూకి మెజంతా పింక్ వచ్చింది, కొంచెం కలనేతున్న మెజంతా పింక్ కలర్ వచ్చింది. ఈ గ్రే కలర్కి వచ్చేసి బ్లాక్ వచ్చింది. బ్లాక్ అండ్ ఎడ్జ్లో కూడా మళ్ళీ రెడ్ డీటెయిల్లో ఉంది. పింక్కి వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ హైలైట్లో మాత్రమే మెరూన్ హైలైట్ అయ్యి ఆల్మోస్ట్ సెల్ఫ్ కలర్. పర్పుల్ కలర్ ఎడ్జ్కి వచ్చేవరకు కొంచెం డార్క్ షేడ్, బ్లాక్కి నియర్గా ఉంది కానీ కాకపోతే బ్లాక్ కాదు. సో ఎట్లనే చీరలో మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.